హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు మసాలా స్వీట్ కార్న్ అనేది ఎలా ప్రిపేర్ చేసినో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగబెల్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని మీ దగ్గర క్యాప్సికము, బీన్స్ అవన్నీ ఉన్నా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు అందుకనేసి నేను ఇలా వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాక కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఈ మసాలా స్వీట్ కార్న్ తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. హెల్తీ రెసిపీ. మీకు కావాలంటే ట్రై చేయండి. సింపుల్గా ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు. లైట్గా కారము, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్నాక మీ దగ్గర సాసెస్ ఏమన్నా ఉంటే టమాటా సాసు అవన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవేం లేదు, నేను హోమ్మేడ్గా చేస్తున్నాను కాబట్టి సాసులు అవంతా మేము యాడ్ చేయము. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మా పాపకు చాలా ఇష్టం ఇది. అలాగే ఉడకబెట్టుకొని కార్న్ని ఒలుచుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని బాగా మసాలా అంతా దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. దాంట్లో లాస్ట్లో లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ఈ మసాలా స్వీట్ కార్న్ని సాయంత్రం ఈవినింగ్ స్నాక్గా వాడుకోవచ్చు. స్నాక్స్ రెసిపీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను 1 వీక్ ఒకసారి ఇలా చేసుకుంటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటే స్వీట్ కార్న్ రెసిపీ రెడీ. మీకు కావాలంటే ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.